అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ కర్రీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. బీరకాయ తెలగపిండి కూర. ఈ కర్రీని ఎస్పెషల్గా బాలింతలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు. నడుం బలం కోసం, అలాగే పిల్లలకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుందని చెప్పేసి. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ తెలగపిండి గురించి తెలియదు. తెలగపిండి అంటే ఏం లేదండి, నువ్వుల నూనె చేసేటప్పుడు పొట్టు అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ పిట్టునే తెలగపిండి అంటారు. కిరాణా షాప్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే మిల్లెట్ షాప్స్లో కూడా ఈ తెలగపిండి అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. అక్కడక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా దొరకచ్చు. బాలింతరాళ్ళకి కాదండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చాలా మంచి పౌష్టికాహారం. హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, డైజెషన్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్నీ ఉంటాయి. మరి ఇంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం కూడా తీసుకోవాలి కాబట్టి ఈరోజు మనం బీరకాయ తెలగపిండి కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి మీరు ఎప్పుడైనా సరే రుచి రావాలి అంటే వేరుశనగ నూనెైనా లేదంటే నువ్వుల నూనెైనా వాడాలి. ఓకేనా? ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి. తాలింపు వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పొట్టు ఒలిచేసిన వెల్లుల్లి గుండ్లు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల్ని కూడా సన్నటి సెగ మీద నిదానంగా వేయించేసేయండి. ఇలా వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి చిన్న సైజులో ఉండే ఉల్లిపాయలు అయితే 2, పెద్దదైతే 1 తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. 2 రెమ్మల కరివేపాకు, అలాగే 4 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. ఇందులోకి ఎక్స్ట్రా కారం వేయము. యాక్చువల్గా ఈ కూర అనేది కాస్త చప్పగానే ఉంటుంది, అన్నంలోకి ఎక్కువ కూర కలుపుకునే విధంగా ఉంటుందన్నమాట. సో మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయల్ని బాగా మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి 300 నుంచి 400 గ్రాముల దాకా బీరకాయల్ని పైన పొట్టు కాస్త తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బీరకాయ ముక్కలు బాగా వేగేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేయండి. బీరకాయలు చక్కగా వేగి మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పాలు వేసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి. ఇక్కడ మీరు కొబ్బరి పాలు వాడచ్చు, లేదంటే నార్మల్ పాలైనా యూజ్ చేయొచ్చు. పాలు పోసిన తర్వాత మాత్రం మంటని సిమ్లోనే పెట్టేసేయండి. ఒకసారి కలిపేసి ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తెలగపిండి వేసుకోండి. అంతా కూడా బాగా కలిపేసి సన్నటి సెగ మీదే నిదానంగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి వేసుకుని కూడా కలిపేసుకోండి. పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ మాత్రమే, వేస్తే బాగుంటుంది కమ్మగా. సో కొబ్బరి వేసుకున్న తర్వాత అంతా కలిపేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాస్త మూత పెట్టి మగ్గించండి. 2-3 నిమిషాల పాటు ఇలా మగ్గించిన తర్వాత దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కలిపేసి పక్కకు దించేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే బీరకాయ తెలగపిండి కూర రెడీ అయిపోతుంది. ఈ కూర అన్నంతోనే కాదండి, చపాతీతో కూడా చక్కగా తినేసేయచ్చు. మసాలాలు లేకుండా, కడుపు మంట లేకుండా కమ్మగా చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.